ఆదికాండము 3వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అనెను. చూడండి, వాటిని తినకూడదు, వాటిని ముట్టకూడదు. యు మస్ట్ నాట్ ఈట్, యు మస్ట్ నాట్ టచ్. దాన్ని నువ్వు ముట్టుకోకూడదు, దాన్ని నువ్వు తినకూడదు. ఖచ్చితంగా నువ్వు దాన్ని ముట్టుకోకూడదు, నువ్వు దాన్ని తినకూడదు అని దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. అంటే మనం దాన్ని తింటే చచ్చిపోతామని చెప్పి మనం తెలుసుకున్నాం. ఇంతకాలం మనం విన్న మాటల్లో దాన్ని తింటే మనం చనిపోతాము, అది దాన్ని ముట్టుకున్నా చనిపోతాం, దాన్ని నువ్వు పట్టుకున్నా చనిపోతావు. దేవుని యొక్క ఆజ్ఞ. ఏదైనా తోటలో మానవులకు కావలసిన సకల సంపదలు, సకల ఆహారములు, మానవ కోటి జీవించడానికి సరిపడా సమస్త రుచులు, సమస్త ఆహార పదార్థాలు, అన్ని ఫలాలు దేవుడు పండించి అక్కడ పెట్టాడు. వాటిని తినకుండా దేవుడు దేనినైతే ముట్టుకోవద్దు, దేనినైతే తినవద్దు అని ఆజ్ఞాపించాడు, దానినే తినేదచ్చుగా, దానినే ముట్టుకునేదచ్చుగా సాతాను యొక్క ప్రేరేపణకు లోనై మరణాన్ని తెచ్చుకున్నాడు. అంటే దేవుని యొక్క ఆజ్ఞలలో కేవలం ఆ పండు తినకూడదనే కాదు, ఆ పండును ముట్టుకోకూడదని కూడా ప్రాముఖ్యమైన ఆజ్ఞ. అంటే మనం తినకూడని వాటిని ముట్టుకోవడం కూడా తప్పే. దేవుడు వద్దు అన్న దానిని, దేవుడు వద్దు అని చెప్పినటువంటి దాన్ని ముట్టుకోవడం కూడా ప్రమాదమే. యవ్వ ఆదాములు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞలలో నువ్వు దాన్ని ముట్టుకోవద్దు, నువ్వు దాన్ని ముట్టుకుంటే యు విల్ డై, నువ్వు చచ్చిపోతా. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ, నువ్వు చచ్చిపోతా, సో నువ్వు దాన్ని పట్టుకోవద్దని చెప్పి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ అతిక్రమించారు, సో మరణాన్ని తెచ్చుకున్నారు. కనుక దేవుని యొక్క మాటలు ఇది ప్రారంభ దశలో చెప్పబడినటువంటి మాటలే కాదు, ఆ తర్వాత సంభవిస్తున్నటువంటి అనేక సందర్భాలలో దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు వారు మీరుతూ వచ్చి ప్రమాదాలు తెచ్చుకున్నారు. కొంతమంది ఆజ్ఞను మీరకుండా చక్కగా ఆ ఆజ్ఞలకు లోబడి వారు బ్రతికారు. చూడండి, మరొక మాటను మనం చూస్తే నిర్గమాకాండము 19వ అధ్యాయము, నిర్గమాకాండం 19వ అధ్యాయం 12-13 వచనాలు చదువుదాం. 12-13 వచనాలు. ఇక్కడ మరొక అద్భుతమైనటువంటి సందర్భాన్ని మనం చూడవచ్చు. ముట్టుకోవద్దు, దాని దగ్గరకు రావద్దు అని దేవుడు తన ప్రజలకు ఖండితమైనటువంటి ఆజ్ఞనిచ్చాడు. చూడండి, మీరు ఈ పర్వతమును ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు. చూసారా, దాన్ని ఎక్కవద్దు, దాన్ని ముట్టుకోవద్దు. అంటే దేవాతి దేవుడు ఆ పర్వతం మీదకి వచ్చి దైవజనుడైన మోషేతో ముఖాముఖిగా దేవుడు మాట్లాడుతున్న సమయంలో పరిశుద్ధమైన దేవుడు, దహించేటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు ఆ పర్వతం మీదకి వచ్చి దేవుడు దైవజనుడైన మోషేతో మాట్లాడుతూ ఉంటే ఆ సందర్భంలో మీరు ఎవరు కూడా ఆ పర్వతమును ఎక్కవద్దు, ఆ పర్వతమును ముట్టవద్దు అని దేవుడు ఏదైనా తోటలో ఇచ్చిన ఆజ్ఞ ఇచ్చాడు. అలాగే ఉంటుంది, అదే విధంగా ఉంది ఈ ఆజ్ఞ. ఏమవుతుంది ఎక్కితే మోషే ఎక్కాడు కదా, మోషే వెళ్ళాడు కదా, మోషే దేవునితో మాట్లాడుతున్నాడు కదా. మోషే ఎక్కగా లేని నేను వెళితే తప్పుదా, మోషే ఎక్కగా లేని నేను ఎక్కితే తప్ప, మోషే అక్కడ పర్వతం మీద ఉంటే లేదు కానీ నేను వస్తే ఏమైనా మోషే కంటే ఏమైనా తక్కువ, మోషే కంటే ఏమైనా తీసుకోవడవేస్తున్నారుమా, మోషే కంటే ఏమైనా అయోగ్యమా, నేను కూడా ఎక్కవచ్చు, నేను కూడా ముట్టవచ్చు అని ఎవరన్నా సాహసిస్తే వారేమవుతారో ఆ మాట 13వ వచనాన్ని చదువుదాం. మనుషులు గాని మృగము గాని బ్రతుకకూడదు.
అక్కడ కూడా మరణమే. ముట్టుకుంటే ఆ పర్వతం మీద ఎక్కడానికి సాహసిస్తే మరణమే. మరణమే. రాళ్ళతో చావగొట్టాలి. అది మనిషి అయినా పశువు అయినా సరే. మహోన్నతుడైన దేవుడు పర్వతం మీదకి వచ్చి నిలిచి దైవజనుడైన మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉండగా ఆ సందర్భంలో ఏ ఒక్కరు కూడా ఆ పర్వతము అంచు దగ్గరికి కూడా వెళ్ళకూడదు, దాన్ని ముట్టుకోకూడదు, ముట్టుకుంటే చచ్చిపోతారని దైవజనుడైన మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞ ఇస్తే వారు పాటించారు, వాళ్ళు బ్రతికారు. ఎవరు సాహసించి ధైర్యం తెచ్చుకొని, లేకపోతే అవివేకులు గాను అజ్ఞానులు గాను మోషేలనగా మేము వెళితే తప్ప అని ఎవరు అనుకోకుండా ఆ ఆజ్ఞను పాటించి ఆ అంచును ముట్టుకోలేదు, వాళ్ళు ఎవరు చచ్చిపోలేదు. ఎవరు ఆ పర్వతపు అంచుల దగ్గరికి రాలేదు, వాళ్ళెవరు చనిపోకుండా సజీవులుగా ఉన్నారు. దేవుని ఆజ్ఞలు మనం పాటించాలి. దేవుని ఆజ్ఞలు పాటించకపోతే దేవుడు దేనిని ముట్టుకోవాలని చెప్పాడు, దేవుడు దేన్ని తినవాలని చెప్పాడు, దేవుడు ఎక్కడికి వెళ్ళవాలని చెప్పాడు, దేవుడు ఏది చేయొద్దని చెప్పాడు, వాటిని మనం చేస్తే మనం తెచ్చుకునేది మరణాలు, మనం తెచ్చుకునేది కీడులు, మనం తెచ్చుకునేది అపాయాలు, మనం తెచ్చుకునేటువంటిది నాశనములు. మరో సందర్భంలో దేవాతి దేవుడు తన మందసము గురించి ఇదే ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరంటే వారు మందసాన్ని ముట్టుకోకూడదు, ఎవరంటే వారు దేవుని యొక్క మందసాన్ని పట్టుకోకూడదు. ఎవరన్నా దాన్ని పట్టుకోవాలంటే, ఎవరన్నా దాన్ని ముట్టుకోవాలంటే, ఎవరి దగ్గర అది ఉండాలంటే వాళ్ళు దేవునికి ప్రతిష్ఠులై ఉండాలి, వాళ్ళు దేవునికి సమర్పించుకున్న వారై ఉండాలి, వాళ్ళు దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారై ఉండాలి. అలాంటి వాళ్ళు మాత్రమే దాన్ని ముట్టుకునే యోగ్యత, అర్హత ఉంటుంది. కానీ మందసాన్ని తీసుకొచ్చుకోవాలని దైవజనుడైనటువంటి దావీదు సాహసించి మందసాన్ని తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ మందసం జారి పడిపోతున్నటువంటి యొక్క సమయంలో వీళ్ళరా దాన్ని పట్టుకోవాలని చూశాడు. వెంటనే ఎవరైనా పట్టుకోవటానికి చూస్తుంది ఉజ్జా అనేటువంటి ఒక వ్యక్తి, సమర్పణ లేనివాడు, దేవునికి తమ జీవితాలను అంకితం చేసుకున్నటువంటి వాడు, దేవునిలో ఉండవలసిన నియమాలు, నిబంధనలు, ఆజ్ఞలు పాటించినటువంటి వాడు ఉజ్జా అనేటువంటి ఒక వ్యక్తి ఆ మందసాన్ని పట్టుకోవచ్చు వల్ల అక్కడికక్కడే చనిపోయాడు. దావీదు వెంటనే చూసి భయపడి ఆ మందసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ మందసాన్ని విడిచిపెట్టి అక్కడ వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ మందసాన్ని ఓబేదెదోము అనేటువంటి వ్యక్తి సమర్పణతో దేవునికి సమర్పించుకొని ఆ మందసాన్ని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. తన ఇంటికి తీసుకుని వెళ్ళి 3 నెలలు తన గృహంలో పెట్టుకున్నాడు. సో ఇక్కడ ఉజ్జా చచ్చిపోయాడు. ఓబేదెదోము మందసాన్ని తన ఇంటికి తీసుకుని వెళ్ళి పెట్టుకున్నాడు. 3 నెలలలో ఆ ఓబేదెదోము అనేటువంటి యొక్క వ్యక్తి ఆశీర్వదించబడ్డాడు. అన్ని విషయాల్లో దీవించబడ్డాడు. 3 నెలల్లో 3 మాసాలలో అతను అన్ని విధాలుగా ఆశీర్వదించబడి అభివృద్ధి చెంది అతని పనులు, అతని వ్యాపారాలు, అతని పొలాలు, అతని పశువులు, అతని బిడ్డలు అందరూ దీవించబడ్డారు. దావీదు వెంటనే ఆలోచించాడు, ఏంటి ఈ వ్యక్తి మందసాన్ని పట్టుకుంటే చచ్చిపోయాడు, ఆ వ్యక్తి మందసాన్ని తీసుకుని వెళ్ళి తన ఇంటిలో పెట్టుకుంటే ఆశీర్వదించబడ్డాడు, ఏంటి, ఎందుకు ఇలాగా ఈ వ్యత్యాసం ఏంటి అని ఆలోచించాడు దావీదు. దైవజనులను పిలిపించి, యాజకులను పిలిపించి, మందసం ఏమిటి, దాని చరిత్ర ఏమిటి, ఎలా చేయాలి, ఎలా తీసుకురావాలి, దాన్ని ఎలా మోయాలి అని దైవజనుడైనటువంటి దావీదు యాజకులను పిలిపించి వివరంగా కనుక్కొని ఆ ఓబేదెదోము ఇంటికాడ నుంచి మరలా మందసాన్ని తీసుకొస్తాడు, తన నగరిలో ఉంచుతాడు. ఆనందంగా, సంతోషంగా దీవించబడ్డాడు. ఆ మందసం వస్తున్న వేళలో ఎంతో సంతోషంగా, ఆనందంగా దావీదు నాట్యమాడుతూ, పాటలు పాడుతూ దేవుని స్తుతించాడు. సో గమనించండి ప్రియులారా, మందసాన్ని ముట్టుకోకూడదు. ఒక కర్ర ఉంటది, ఆ కర్రకు ఆ మందసం యొక్క వంకిలు, కుక్కిలు అనేటువంటి ఉంటాయి, ఉక్సుల్లాగా, వాటికి తగిలించి ఆ కర్రను మోయాలి. సుమారుగా దేవుని బిడ్డలు మందసానికి ఎంత దూరం ఉండాలో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలో సుమారుగా 2000 మూరల దూరము ఇశ్రాయేలు ప్రజలు ఉండాలని దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. 2000 మూరల దూరం ఉండాలి. అడుగులు కాదు, మూరలు.
ప్రియమైన దేవుని బిడ్డ 2000 మూరలు దూరము మందస్సంగా ఉండాలి ప్రజలు అని చెప్పాడు. అంటే ఆ మందస్సములో దేవుని ఆజ్ఞలు ఉన్నాయి. ఆ మందస్సములో చికిరించిన కర్ర ఉంది. ఆ మందస్సములో ఇశ్రాయేలు భుజించిన మన్నా ఉంది. ఆ మందస్సము ఒక ఆశీర్వదించబడినటువంటి దేవుని యొక్క ఆశీర్వాదానికి గుర్తుగా అది ఉంది. సో ఆ మందస్సాన్ని ముట్టుకోకూడదు. దేవుడి ఆజ్ఞ ఆ మనస్సానికి అందరూ దూరంగా ఉండాలి. అందుకని ప్రజలు అలాగే ఉండి ఆశీర్వదించబడ్డారు. సాహసించిన వారు ఏముందలే అని అనుకున్నటువంటి వారు ఆ మందస్సము ముందు మనుషులైనా చనిపోయారు, విగ్రహములైనా తల వేరుగా, చేతులు వేరుగా, కాళ్ళు వేరుగా, మొండెలు వేరుగా ముక్కలై పడిపోయి ఆ మందస్సం ఎదుట. అది సర్వశక్తుని యొక్క శక్తి, అది మహిమ. కాబట్టి ఆ మందస్సాన్ని ముట్టుకున్నా, ఆ మందస్సాన్ని పట్టుకున్నా, ఆ మనసు విషయంలో ఎవరైనా అజాగ్రత్తగా, అనాలోచనగా, అపవిత్రంగా ఉంటే వారికి ప్రమాదము, మరణము, కీడు తప్పదు అని దేవుడు ఇచ్చిన ఆజ్ఞను గమనించాలి. ఇశ్రాయేలు ప్రజలు గమనించి జాగ్రత్తగా ఆ మనసు విషయంలో ప్రజలు ఉండి ఆశీర్వదించబడ్డారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా తోటలో ఆ పంటను ముట్టుకోకూడదని చెప్పాడు. అరణ్యములో ఆ పర్వతం ఎక్కకూడదని చెప్పాడు. దాన్ని ముట్టుకోకూడదని చెప్పాడు. ఇశ్రాయేలుల మధ్యలో ఉన్న మందసాన్ని ముట్టుకోకూడదని దేవుడు చెప్పాడు. సో ఎక్కడైనా సరే ముట్టుకుంటే మరణము, ముట్టుకుంటే మరణం అని దేవుడు చెప్పాడు. సో ఈ ఆజ్ఞలు మీరు గమనించి మీ దృష్టిలో వచ్చి ధ్యానం చేయండి. ఇంకొంచెం మనం ముందుకు వస్తే, కొంచెం మనం ముందుకు వచ్చినట్లయితే దేవుని యొక్క వాక్య భాగములో చక్కని సందర్భాలు రాయబడి ఉన్నాయి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 26 వచనాన్ని చూద్దాం. 16:26 చూడండి ప్రియులారా, గమనించండి. ఈ యొక్క గ్రంథములో రాయబడినటువంటి మాటలు మనం చూస్తే ఇక్కడ కూడా దేవుని ఆజ్ఞ ముట్టకూడదని ఖచ్చితమైనటువంటి ఒక నిబంధన ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినట్లుగా మనం ఈ వాక్య భాగంలో చూడగలం. అతడు ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోండి, మీరు వారి పాపములన్నిటిలో పాలు వారై నశింపక ఉండునట్లు వారికి కలిగిన దేనియు ముట్టకుడి అని ఆ సమాజముతో అనేలో. చూడండి ప్రియులారా, వారికి కలిగిన దేనియు ముట్టకుడి. ఇశ్రాయేలు ప్రజలకు ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? వారికి కలిగినది ఏది కూడా ముట్టుకోవద్దు, ముట్టుకోవద్దు. ఎవరి వాళ్ళు? రాయబడి ఉంది దుష్టులు. దుష్టులు అంటే ఒక దుష్టుడు ఉన్నాడు అంటే, ఒక దుర్మార్గుడు ఉన్నాడు అంటే, ఒక అవివేకి, అజ్ఞాని, పాపాత్ముడు, దుర్మార్గుడు ఉన్నాడు అంటే వాడికి కలిగినది ఏది కూడా ముట్టుకోకూడదు. వాడు కలిగిన ఏది కూడా తీసుకోకూడదు. ఒక దొంగవాడు వాడు ఎత్తుకొచ్చిన వస్తువులను ముట్టుకున్నా, వాడు ఎత్తుకొచ్చిన వస్తువులు నీ దగ్గర పెట్టుకున్నా, వాడితో సాంగత్యము చేసిన, వాడితో నువ్వు కలిసి ఉన్నా, వాడిని పోలీసులు తీసుకెళ్ళినప్పుడు ఆ వస్తువులు ఎక్కడున్నాయంటే నీ దగ్గర ఉన్నాయని చెప్తే నిన్ను కూడా తీసుకెళ్తారు. దొంగతనం చేసిన వాడికంటే కూడా అది దగ్గర పెట్టుకున్న వాళ్ళకి ఎక్కువ నష్టం కలుగుతుంది. దేవుని బిడ్డలారా గమనించాలి. దుష్టులను కలిగినది ఏది కూడా ముట్టుకోవద్దని చెప్పి దేవుని యొక్క ఆజ్ఞ. ముట్టుకుంటే ఏమవుతుంది? ఇదే మరణమే. ముట్టుకుంటే మరణమే. ఎందుకంటే ఈ దుష్టులందరికీ భయంకరమైన మరణం వారికి ఏర్పడింది. వాళ్ళందరూ కూడా మామూలుగా చనిపోలేదు. ఎంతమంది ఎవరల్లో మనము వాళ్ళ చరిత్రను, వాళ్ళ యొక్క విషయాలు మనం గమనిస్తే ఇక్కడ రాయబడి ఉంది. ఈ 16వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకు ఇక పడలేదు. చూసారా? చాలు. ఇక్కడ గమనించవలసింది ఏమిటి అంటే ప్రాముఖ్యంగా వారి పేర్లు. ఎవరు వాళ్ళ పేర్లు అంటే నేను చదువుతాను. కోరాహు, దాతాను, అభిరాము, ఓను. అంతేకాకుండా ఇశ్రాయేలులో పేరు పొందినటువంటి 250 మంది, పేరు పొందినటువంటి 250 మంది. అంటే వీరొక
కోరాహు, దాతాను, అభిరాము, ఓను అనేటువంటి 4 కుటుంబాలు. ఈ 4 కుటుంబాలే కాకుండా మరొక 250 మంది, వీళ్ళందరూ కూడా మోషేకు అహరోనుకు విరోధంగా పోగయ్యారు. విరోధముగా పోగై దైవజనులకు విరోధంగా మాట్లాడటం ప్రారంభించారు. దైవజనులను వ్యతిరేకించడం ప్రారంభించారు. దైవజనులతో మీతో మాకు పని లేదు, మీ ప్రార్థనలు మాకు అక్కర్లేదు, మీ వాక్యాలు మాకు అక్కర్లేదు, మీ సేవలు మాకు అక్కర్లేదు, మీ దర్శనాలు మాకు అక్కర్లేదు. అందరూ మాలో కూడా గొప్పవాళ్ళు ఉన్నారు, మాలో కూడా సేవకులు ఉన్నారు, మాలో కూడా మీలాంటి గొప్పవాళ్ళు ఉన్నారు, మీతో మాకు పని లేదు, అన్ని నేను చేసుకోగలం, మీరేనా పరిశుద్ధులు, మీరేనా సేవకులు, మీరేనా ప్రతిష్ఠించబడిన వారు అని వాళ్ళు మాట్లాడు విరోధముగా పోగయ్యారు. ఈ దినాల్లో కూడా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది దైవజనులకు, సంఘాలకు విరోధంగా మాట్లాడేటువంటి వారు ఉన్నారు. వాళ్ళని ఏమంటారు బైబిల్ భాషలో అంటే దుష్టులే అంటారు. సేవకు వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా, దైవజనులకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాళ్ళని దుష్టులే అంటారు. వీళ్ళందరూ కూడా దుష్టలుగా తయారయ్యి దైవజనులకు విరోధంగా మాట్లాడితే దేవుడు వారందరికి విధించిన శిక్ష ఏంటో తెలుసా? 35వ వచనాన్ని చదువుదాం. 35వ వచనాన్ని చదువుదాం. యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణములు తెచ్చిన ఆ 250 మందిని కాల్చి వేసెను. ఏమైపోయారంటే వాళ్ళందరూ 250 మందిని యెహోవా అగ్ని వచ్చి వారందరినీ కాల్చి వేసెను. ఎవరు వాళ్ళు? దుష్టులు. ఎందుకు దుష్టులయ్యారు? మేము పరిశుద్ధులమే, మేము ప్రవక్తలమే, మేము యాజకులమే, మేము సమానమే. మేము అహరోను మోషేతో మేము కూడా సమానమే, నేనేమీ తక్కువ కాదని సమాజాన్ని తప్పుడు ద్రోవలో నడిపించారు. దేవునికి, దేవుని సేవకులకు విరోధంగా, దేవుని ప్రణాళికలకు అవివేకులుగా ప్రవర్తించారు. సో దానివల్ల వాళ్ళకి ఏమొచ్చిందంటే మరణము వారికి సంభవించింది. మరణాన్ని వాళ్ళు తెచ్చుకున్నారు. అగ్ని వచ్చి వారందరినీ కూడా ఒకేసారి కాల్చివేసింది. మరి ఆ పైన చెప్పుకున్నటువంటి యొక్క ఆ 4 కుటుంబాల సంగతి ఏంటి? కోరాహు, దాతాను, అభిరాము, ఓను వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి? 32వ వచనం చదువుదాం. 32వ వచనం. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. చూసారా? కోరాహు కుమారులు, కోరాహు కుటుంబస్తులు, కోరాహు సంపాదన, సోరాహుకు కలిగిన సమస్తము కూడా ఏమైందంటే భూమి నోరు తెరిచి వారందరినీ కూడా మృంగివేసింది. సజీవ సమాధులైపోయారు. బ్రతికి ఉండగానే భూమిలోకి వారు దించబడ్డారు. బ్రతికి ఉండగానే సమాధి చేయబడ్డారు. వారేనా? కాదు. వారు ఏమేమి సంపాదించారు, వారు ఏమేమి కలిగి ఉన్నారు, వారు ఏమేమి ఆస్తిపాస్తులు, నగలు, ధాన్యాలు, తినే పదార్థాలు, ఏ వస్త్రాలు ఏమి ఉన్నాయో వాటన్నిటినీ కూడా భూమి మింగివేసింది. వీళ్ళతో పాటు ఏకీభవించిన 250 మందిని కూడా అగ్ని కాల్చివేసింది. సజీవముగా దహనమైపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఇలా జరుగుతుంది అంటే వాళ్ళు అపవిత్రులుగా, దుష్టులుగా తయారయ్యారు. అందుకని ఇలాంటి దుష్టులు ఎవరన్నా ఉంటే, దైవజనులకు, సంఘాలకు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే దుష్టులు ఎవరన్నా ఉంటే వాళ్ళవి ఏవి కూడా నువ్వు ముట్టుకోకూడదని దేవుని ఆజ్ఞ. దేవుని మాటలకు, దేవుని సత్యానికి, దేవుని గ్రంథానికి ఎవరైనా విరోధంగా మాట్లాడితే వారికి సంబంధించిన ఏవి కూడా మీరు ముట్టుకోకూడదని దేవుని ఆజ్ఞ. అదే మనం మొదటిగా చదివిన వచనాన్ని మరొకసారి చదువుతారా? 26వ వచనం, 16వ అధ్యాయం 26వ వచనంలో మరొకసారి ఆ మాటను చదువుదాం. ఈ దుష్టుల గుడారం ఎద్దు నుండి తొలగిపోవుడి, మీరు మీ పాపములన్నిటిలో భాగ్యవారే నశింపక ఎండునట్లు వారికి కలిగినదేది ముట్టకుడి. అది వారికి కలిగినదేది కూడా ముట్టుకోవద్దు. అంటే వాళ్ళు చచ్చిపోతారు, వాళ్ళు చచ్చిపోయారని చెప్పేసి, వాళ్ళకు మరణం వచ్చిందని చెప్పేసి, వాళ్ళు మిగిల్చినటువంటి ఒకవేళ వాళ్ళ వస్తువులు, వాళ్ళు మిగిల్చినటువంటి అంటే వాళ్ళకున్నటువంటి బంగారం కానీ, డబ్బులు కానీ, లేకపోతే వస్త్రాలు కానీ, లేకపోతే భోజన పదార్థాలు కానీ, లేకపోతే పశువులు కానీ, ఇవన్నీ మనం తీసుకోవచ్చు అని ఒకవేళ అనుకుంటారు. ఇలాంటి విరోధులు
ఇలాంటి అవివేకులు, ఇలాంటి దుష్టులకు సంబంధించినవి ఏమి దేవుని బిడ్డలు తీసుకున్నా అవి వాళ్ళకు కూడా శాపం వర్తిస్తుంది. ఆ శాపము, ఆ మరణం వాళ్ళకు కూడా వస్తుంది. అందుకని దేవుడు చెప్పాడు, ఆ దుష్టులకు సంబంధించినవి ఏవి కూడా ముట్టుకోవద్దు అని చెప్పాడు. దేవుని ఆజ్ఞను పాటించారు కాబట్టి ఎవరు చచ్చిపోలే, వాళ్ళు మాత్రమే చనిపోయారు. ఆ 250 మంది, ఆ కోరాహు కుటుంబస్తులందరూ, వీళ్ళు మాత్రమే చనిపోయారు. కానీ మిగిలిన ఎవరు కూడా చనిపోవాలి, ఎందుకంటే వాళ్ళందరూ దేవుని మాటలు పాటించారు. అర్థమవుతుందా? దేవుడు ఏదైనా తోటలో చెప్పాడు ముట్టుకోవద్దని, అరణ్యములో పర్వతమును ముట్టుకోవద్దని చెప్పాడు. ఇక్కడ ఇదే అరణ్య ప్రయాణంలో దుష్టులకు సంబంధించిన ఏవి ముట్టుకోవద్దని దేవుడు ఇక్కడ కూడా ఒక ఆజ్ఞించాడు. మరో ఆజ్ఞను చూద్దాం, మరొక సందర్భాన్ని గమనిద్దాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుదాం. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని ఎడల మీరు శాపగ్రస్తులై ఇజ్రాయేలీయుల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగు చేయుదురు కనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. చూసారా? శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. దేవుని ఆజ్ఞ. శపింపబడిన దానిలో దేనిని మీరు ముట్టుకోవద్దు. ఒకవేళ ఆ శపించబడిన వాటిని మీరు ముట్టుకుంటే ఇశ్రాయేలు ప్రజలందరికీ మీరు బాధ కలుగ చేసిన వారు అవుతారు. మీ వలన వారందరూ బాధించబడతారు. మీరు శపించబడిన దాన్ని ముట్టుకుంటే. అంటే యెరికో పట్టణంలోకి ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం అయ్యారు. ఆ పట్టణంలో ప్రవేశిస్తున్నారు. ఆ పట్టణం శపించబడింది. ఆ పట్టణ ప్రజలు శపించబడిన వారు. ఎందుకు శపించబడ్డారంటే వారు దేవుని మాట వినలేదు, వారు దేవునికి లోబడలేదు, వారు దేవుడు చెప్పింది చేయలేదు. అందుకని దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ, శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని నీడలా మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీల పాలెమునకు శాపము తెచ్చి దానికి బాధ కలుగ చేయుదురు కనుక శపింపబడిన దాన్ని మీరు ముట్టకూడదు అని చెప్పారు. అంటే కొంచెం కూడా ముట్టుకోకూడదు. శపించబడిన దేశం అది, శపించబడిన వస్తువులవి, శపించబడిన ప్రజల వాళ్ళు. సో వాళ్ళలో ఎవరిని ఏది కూడా నువ్వు ముట్టుకోకూడదని దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఆ ఆజ్ఞను కూడా ఇశ్రాయేలులో ఒక కుటుంబం అతిక్రమించింది. కొంచెమైనా ముట్టుకోవద్దు అని చెబితే ఆఖాను అతిక్రమించి దాన్ని ముట్టుకొని ఏం తెచ్చుకున్నాడు? లేఖనాలు. యెరికో పట్టణానికి ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ యుద్ధానికి దైవజనుడైనటువంటి యెహోషువ యుద్ధానికి పంపించాడు. సుమారుగా 3,000 మందిని. 3,000 మంది అక్కడ యుద్ధానికి వెళితే ఆ యుద్ధంలో ఇశ్రాయేలు ప్రజలు అన్యులు ఎదుట నిలవలేక వీళ్ళు పారిపోయారు. వీళ్ళు పారిపోతే వీళ్ళలో కొంతమంది 5 వచనాలు, అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసి ఏం చేశారంట? 36 మంది చనిపోయారు. యెరికో పట్టణంలో శపించబడిన దాంట్లో దేనిని కొంచెం కూడా ముట్టుకోవద్దని దేవుడు ఖచ్చితంగా ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞను ఆఖాను మీరాడు. అది ఎవరికి తెలియదు. ప్రజలు యుద్ధానికి వెళ్ళారు 3,000 మంది. ఆ ప్రజలను ఊరికనే మనం జయించేయచ్చు అని చెప్పి వెళ్ళారు. కానీ వెళ్ళిన తర్వాత అక్కడ ఇంచుమించుగా ఎంతమంది? 36 మంది చనిపోయారు. 36 మంది చనిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు చావు రాకూడదు, మరణించకూడదు, జయించవలసినటువంటి వారు. ఇశ్రాయేలులో ఒక్కొక్కడు 1000 మందిని చంపగలిగిన సామర్థ్యాన్ని దేవుడు తన ప్రజలకు ఇచ్చాడు. ఒక్కొక్కరు 1000 మంది ఇంకా 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 ఎక్కువగా చేయగలిగే శక్తి సామర్థ్యాలు దేవుడు తన ప్రజలకు ఇచ్చాడు. సౌలు 1000 మంది, దావీదు 10,000 మందిని హతము చేశాడని ఇశ్రాయేలు స్త్రీలు పాటలు పాడారు. సో దేవుని బిడ్డలకు ఉన్న సామర్థ్యం, శక్తి అది. 3,000 మంది యుద్ధానికి వెళ్ళారంటే ఎన్ని వేల మందిని హతము చేయవచ్చు. అలాంటిది వీళ్ళు 36 మంది ఇశ్రాయేలు చనిపోతే దైవజనుడైన యెహోషువ ఏడుస్తున్నాడు. అయ్యో ప్రభువా, మేము హతమైపోవటానికేనా, మేము చనిపోవటానికేనా వచ్చింది? ఏమిటి ప్రభువా, ఎందుకయ్యా ఇలా జరిగిందనంటే దేవుడు చెప్పాడు, నీలో ఒక శపించబడిన వాడు ఉన్నాడు.
మీలో ఒకడు అవిధేయుడు ఉన్నాడు, మీలో ఒకడు ఆశపోతు ఉన్నాడు, మీలో ఒకడు ఆజ్ఞను అతిక్రమించిన వాడు ఉన్నాడు. ఎవరయ్యా? ఎవరయ్యో ఆ అవిధేయులను చెబితే ఏ ఒక్కరు కూడా ముందుకు రాలా. దాచిపెట్టుకున్నారు వారి పాపాలు. దేవుడు వాటిని బయలుపరిచాడు. ఆ తర్వాత ఏమయ్యారు? చూద్దాం, మరొక మాట చదువుదాం. 24వ వచనం, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనంలో వ్రాయబడినటువంటి ఒక మాటను చదువుదాం. తర్వాత యెహోషువయు ఇశ్రాయేలందరూ జెరహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందలను, తేరాను, వారికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆ లోయలోనికి తీసుకుని వచ్చిరి. అప్పుడు యెహోషువ, మీరేలా మమ్మల్ని బాధపరిచితి? నేడు యెహోవా నిన్ను బాధపరుచుననగా ఇశ్రాయేలీయులందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. చూడండి ప్రియులారా, ఆకాను చెప్పలేదు, తన డేరాలో దాచుకున్నాడు. ఎందుకు దాచుకున్నావయ్యా? ఏమిటయ్యా నువ్వు చేసిన పని ఏమంటే? ఆకాను తన మాటగా చెప్తా ఉంటాడు. ఇక్కడ ఒక మాట చదువుదాం, 21వ వచనం కూడా చదువుదాం. దోపుడు సొమ్ములో, ఏ సొమ్ములోనంట? దోపుడు సొమ్ములో ఒక మంచి షేనారు వస్త్రములు, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొని ఇదిగో అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. చూడండి, ఏం చేశాడంట? దోపుడు సొమ్ములో, అపవిత్రమైన దానిలో కొంచెం తీసుకుని దాచుకున్నాడు. ఏంటంటే ఆ వెండి నచ్చింది, బంగారం నచ్చింది, ఆ వస్త్రాలు నచ్చినవి, అందుకని అవన్నీ నచ్చినాయి అని అవన్నీ తెచ్చి తన ఇంట్లో గుడారంలో కొయ్యి తీసి భూమిలో దాచిపెట్టాడు. ఆ గుడారంలో వచ్చాడు. యుద్ధానికి వెళ్ళిన వారు చనిపోయారు, 36 మంది చనిపోయారు. ఎందుకు చచ్చిపోయారంటే, ఇదిగో దేవుని ప్రజలు దేవుని ఆజ్ఞలు ఎప్పుడైతే మీరతారో అప్పుడే మరణాలు తెచ్చుకుంటారు. దేవుని ఆజ్ఞలు ఎప్పుడైతే అతిక్రమించి తమ ఇష్టానుసారంగా ఎవరు ఎప్పుడు నడుస్తూ ఉంటారో అప్పుడే తన ప్రజల మీదకి శాపాలు, దోషాలు, మరణాలు వస్తాయి. ఇశ్రాయేలు ప్రజలు అలాగే తెచ్చుకున్నారు. ఈ ఆకాను చేసిన పాపం వల్ల, ఆకాను పాపానికి 36 మంది యుద్ధంలో బలైపోయారు, వాళ్ళు చనిపోయారు. ఈ రోజున పట్టబడిన తర్వాత ఇదిగో ఈ ఆకానే ఆ పాపము చేస్తున్నాను దేవుడు చూపిస్తే అప్పుడు చెప్తున్నాడు, నేను తప్పు చేశాను, నేను ఆశించాను, ఈ దోపుడు సొమ్ములో నేను తెచ్చుకున్నాను, నా గుడారాలు దాచిపెట్టాను అన్నాడు. ఇప్పుడు అన్నాడు దేవుడు, కలిగిన మొత్తం తీసుకుని వెళ్ళి కాల్చిపడేమన్నాడు. అందుకని వాళ్ళని తీసుకుని వెళ్ళి వాళ్ళు కలిగిన ఏమేమి తీసుకుని వెళ్ళారంట మనం స్పష్టంగా చదివాం. అక్కడ 24వ వచనంలో ఏం చదివాం? ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందలను, డేరాను, వారికి కలిగిన సమస్తము పట్టుకొని, ఆఖరికి డేరాను కూడా వచ్చి దాన్ని కూడా తీసుకుని వెళ్ళిపోయాయి. మొత్తం తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళని కొట్టి ఒక పెద్ద వాళ్ళందరినీ కూడా చావగొట్టి అగ్ని చేత వాళ్ళంటినీ కాల్చి పడేసి ఒక రాళ్ల గొప్పగా వాళ్ళ మీద వేసి పడేసి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే అపవిత్రమైన వాటిని ముట్టకూడదు, శపించబడిన వాటిని ముట్టకూడదు, దోపుడు సొమ్మును ముట్టకూడదు. ఈ దేవుని యొక్క ఆజ్ఞలలో తన ప్రజలు అపవిత్రమైనవి, శపింపబడినవి, దుష్టుడైనటువంటి వాడిని, బంగారం అవని, వెండి అవని, ఆహారం అవని, వస్త్రాలు అవని, ఏమన్నావని వాటిని తన బిడ్డలు ముట్టుకోకూడదు, వద్దు. ఎందుకంటే దేవుడు తన ప్రజలకు ఇస్తాడు అతి శ్రేష్టమైనవి. దేవుడు తన బిడ్డలకు కావలసినవి అన్ని ఇస్తాడు. ఇలా దొంగ సొమ్ము దోచుకోకూడదు, దొంగ సొమ్మును ఎత్తుకొచ్చి దాచిపెట్టుకోకూడదు, అపవిత్రమైన వాటిని తీసుకోకూడదు. మీరు గమనించండి, ఎవరు దుష్టులు, ఎవరు దుర్మార్గులు, ఎవరు శపించబడిన వారు, ఎవరు అపవిత్రులు, వాళ్ళని ఏమి మీరు తీసుకున్నా వాళ్ళ శాపాలు, వాళ్ళ రోగాలు, వాళ్ళ మరణాలు, వాళ్ళ కీడులన్నీ మీకు సంభవిస్తాయని గమనించి పాపానికి దూరంగా ఉండండి, దుష్టులకు దూరంగా ఉండండి. దేవుని ఆజ్ఞ ఏది ముట్టుకోవాలని చెప్పాడో దాన్ని ముట్టుకోకుండా దూరంగా ఉండండి. చక్కగా బ్రతుకుతాం, ఆశీర్వదించబడతాం, దీవించబడతాం, జయ జీవితాన్ని పొందుతాం. ఆకాను దేవుని ఆజ్ఞను అతిక్రమించి అపవిత్రమైన వాటిని ముట్టుకున్నాడు. దేవుడు ముట్టుకోవద్దంటే ముట్టుకోవటం, దాచుకోవటం, అబద్ధము చెప్పటం, ఇవన్నీ కూడా తనకి సహజమైపోయింది. ప్రజలందరూ కూడా
మరణించేదట్టుగా, తన కుటుంబం అంతా, ఆఖరికి తన పశువులు అవి కూడా చచ్చిపోయేదట్టుగా ఇంత పరిస్థితి తెచ్చుకున్నాడు. అంటే ఒక అపవిత్రమైన దాన్ని ముట్టుకుంటే మరణం ఒక మనిషికి కాదు, యావత్ కుటుంబానికి వచ్చేసింది. ఆ కాని యొక్క కుటుంబం అంతటికి కూడా, భార్యలేంటి, కోడలేంటి, కొడుకులేంటి, బిడ్డలేంటి, కూతురులేంటి, ఆ అల్లుళ్ళేమిటి, వారికి కలిగిన సంపాదన ఏమిటి, అన్నిటికీ వచ్చింది. దేవుని ఆజ్ఞ ఎప్పుడు అతిక్రమించకూడదు. దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే ఇలాంటి కీడులే, ఇలాంటి అనర్థాలే, ఇలాంటి మరణాలే, ఇలాంటి శాపాలే సంభవిస్తాయి. కాబట్టి దేవుని ఆజ్ఞలు మొదటి నుంచి చెప్తూ ఉన్నాడు, ముట్టుకుంటే నీకు ప్రమాదం. కాబట్టి దుష్టులను ముట్టుకోవద్దు, దుష్టులకు సంబంధించిన వాటిని ముట్టుకోవద్దు, దుష్టులు దోచుకొచ్చిన వాటిని ముట్టుకోవద్దు, దొంగ సొమ్మును ముట్టుకోవద్దు, అపవిత్రమైన సొమ్మును ముట్టుకోవద్దు. ఏదో పట్టణస్థులు శపించబడిన వారు, ఆ శపించబడిన వారిని ద్వారా నువ్వేదో బాగుపడదాం, వారి సొమ్ము ద్వారా నువ్వేదో బ్రతుకుదాం, వారి సొమ్మును నీ ఇంట్లో పెట్టుకుంటే నీకేదో కలిసి వస్తుంది అనుకుంటే శాపము, మరణమే వస్తుంది. దొంగతనాలు చేసి తీసుకొచ్చిన సొమ్ములు శాపగ్రస్తులైన వారివి ఏమైనా నీ ఇంట్లో ఉంటే, దుష్టులైనటువంటి వారివి ఏమైనా నీ ఇంట్లో ఈ రోజునైనా ఉంటే వాటన్నిటిని తీసి పడేస్తే నీ ఇల్లు బాగుపడుతుంది, నీ కుటుంబం నెమ్మది, సమాధానం, సంతోషం ఉంటుంది, మంచి ఆరోగ్యం, మంచి ఆయుష్, మంచి ఆశీర్వాదాలు నీకు ఉంటాయి. ఇంకా మీకు చెప్పాలంటే గెహాజీ నయమాను తెచ్చినటువంటి ఆ వెండి బంగారాలకు ఆశపడి అబద్ధం చెప్పి అవి తెచ్చుకున్నాడు. ఎలీషా అవి వద్దు అని చెప్పాడు. గెహాజీ ఏమో ఎలీషాకు తెలియకుండా వెళ్ళి అవన్నీ తెచ్చుకొని తన ఇంట్లో పెట్టుకొని వచ్చాడు. దైవజనుడైనటువంటి ఎలీషా చెప్పాడు. ఎవరు చెప్పారు ఆయనకి? ఎవరు చెప్పారకర్లా, దైవజనులకి ఎవరు చెప్పక్కర్లా. దేవుడు చూపిస్తాడు, దేవుడు తెలియజేస్తాడు. దేవుడు తన కార్యాలు, తన సంఘానికి, తన ప్రజలకు ఏమి జరగబోతుందో, ఎవరు ఏం చేస్తున్నారో ఈ కార్యాలన్నీ కూడా దేవుడు తన సేవకులకు చూపిస్తాడు. అలాగే ఎలీషాకు చూపించాడు. నయమానుకు వచ్చిన కుష్ఠరోగం నీకు నీ ఇంటి వారికి వస్తుందని చెప్పాడు. అంతే, నయమానుకు కుష్ఠరోగం వచ్చింది. అది ఎలీషా దగ్గరికి వచ్చి బాగు చేస్తున్నాడు. ఆ రోగం ఇప్పుడు గెహాజీకి వచ్చింది. ఎందుకని? ఆ డబ్బు తెచ్చుకున్నాడు కాబట్టి. ఒక అపవిత్రమైన సొమ్మును, శపించబడిన సొమ్మును, దేవునిని ఎరగిన బిడ్డల దగ్గర ఉన్నటువంటి వాటిని తెచ్చుకొని ఏదో బాగుపడదాం అనుకున్నాడు. గెహాజీ రోగాన్ని తెచ్చుకున్నాడు. కాబట్టి గమనిస్తే దేవుని యొక్క లేఖనాల్లో ఏ బంగారం అవని వదిలేయటమే, ఎటువంటి వెండి అవని వదిలేయటమే, ఎంత విలువైనది అవని వదిలేయటమే, ఎంత ఆస్తి పాస్తులైనా అవి అపవిత్రమైతే, అది శపించబడినవైతే, అవి దుష్టులమైతే వదిలే, నువ్వు బాగుపడతావు. అవి నీ దగ్గరికి తెచ్చుకుంటే ఆ దుష్టులకి ఏ శాపం ఉందో, ఏ మరణం ఉందో, ఏ శిక్ష ఉందో, ఏ రోగం ఉందో, ఏ బాధ ఉందో అది నీవు నీ ఇంటికి, నీ పిల్లలకు, నీ వంశానికి నువ్వు తెచ్చుకుంటావు. అలాంటివి తెచ్చుకోకుండా ఉండాలంటే ఈ రోజున దేవుని యొక్క మాట విను, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందు. ఏదైనా తోటలో పంటను ముట్టుకోవద్దని దేవుడు చెప్పాడు, ముట్టుకున్నారు, మరణాన్ని తెచ్చుకున్నారు. మనసాన్ని ముట్టుకోకూడదని చెప్పాడు, ముట్టుకున్నాడు, బుజ్జ మరణాన్ని తెచ్చుకున్నాడు. గెహాజీ అపవిత్రమైన సొమ్ము తెచ్చుకున్నాడు, జబ్బు తెచ్చుకున్నాడు. ఆఖాను అపవిత్రమైన వాటిని ముట్టుకుని తెచ్చుకుని దాచుకుని తన కుటుంబం అంతా నాశనం అయిపోయాడు. కోరాహు అపవిత్రులుగా మారి, దుష్టులుగా మారి 250 మంది పెద్దలు ఏకమై దైవజనుడైనటువంటి మోషే అహరోనులకు విరోధంగా మాట్లాడి వారి కుటుంబానికి మరణాన్ని తెచ్చుకున్నారు. వారిది ఏది ముట్టుకోవద్దని చెప్పాడు. సో ఇవి ముట్టుకోకూడదని దేవుని యొక్క ఆజ్ఞలు వాళ్ళకి ఇచ్చారు. గమనించి మనం అపవిత్రమైన వాటినే కానీ, శపించబడిన వాటినే కానీ, దేవుడు ముట్టుకోవద్దని చెప్పిన వాటినే కానీ మనం ముట్టుకోకుండా జాగ్రత్త పడాలి. అలాగే దైవజనుల స్థానంలోకి మనం వెళ్ళి, దైవజనుల స్థలాల్లోకి మనం వెళ్ళి, దైవజనుల వలె మనం కూడా ఏదో చేసేద్దామని చెప్పి, మేము సమానమే అని చెప్పి అనుకున్న, ఆనాడు అభిరాము అనుకున్నట్లుగా, ఆనాడు కోరాహు అనుకున్నట్లుగా, ఆనాడు ఓను అనుకున్నట్లుగా నీవు కూడా అనుకుంటే నీవు కూడా శపించబడతావు. అలా అనుకోకుండా దేవుడు ఎవరికి ఏ స్థానాన్ని ఇస్తే ఆ స్థానంలో ఉండి, దేవుడు ఏ విధముగా మనం ఉంచితే ఆ స్థితిలో మనం ఉండి దేవుడు మహిమపరచుదాం, దైవ ఆశీర్వాదాలు పొందుదాం. దేవుడి మాటలు మన కొరకు దీవించుగాక. ఆమేన్.